మామ ఒక పర్టికులర్ చార్ట్లో ఒక పర్టికులర్ స్టాక్లో మనం సైకాలజీ ఎలా అప్లై చేయాలో నేను ఈ చార్ట్లో చూపిస్తాను మామ. సో ఇది చాలా టోటల్స్. సో ఇది ఒక స్టాక్ ఇది. సో ఇది ఇక్కడ మనం సైకాలజీ ఎలా అప్లై చేస్తున్నానో నేను చూడండి. సో ఇది ప్రీవియస్గా ఇది ఒక 100% రిటర్న్ అయితే ఇచ్చింది లాస్ట్ ఇయర్. 1 ఇయర్లో 100% రిటర్న్ ఇచ్చినాక ఈ స్టాక్ అనేది ఇక్కడ కన్సాలిడేట్ అవుతూ ఉంది, అంటే ఇక్కడనే తిరుగుతూ ఉంది పైకి కిందికి. ఓకే, సో ఇక్కడ ఒక మంచి సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది. ఇక్కడ మేజర్ సపోర్ట్ ఇక్కడ 1 టచ్, 2nd టచ్, 3rd టచ్, 4th టచ్, 5th టచ్, 5 టచెస్ ఉన్నాయి, అంటే స్ట్రాంగ్ టచ్. సో ఇక్కడ కూడా 1 టచ్, 2 టచ్, 3 టచ్, 4 టచ్, 4 టచెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది రీసెంట్గా. ఓకే, సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఇచ్చింది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఒక 1 మంత్ నుంచి ఇదే రెసిస్టెన్స్ లైన్ కాడ, ఇది మన రెసిస్టెన్స్ లైన్. ఓకే, సో ఇదే రెసిస్టెన్స్ లైన్ కాడ ట్రేడ్ చేస్తుంది. చాలాసార్లు ట్రై చేసింది కానీ బ్రేక్ కాలేదు. సో ఇక్కడ ఇది మేజర్ సపోర్ట్ లైన్ మామ. ఓకే, సో ఇక్కడ 70 to 80% పైకి వెళ్ళిపోతుంది మోస్ట్లీ. అయితే ఇక్కడ ఒక పెద్ద బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అవుతుంది అప్కమింగ్ వీక్స్లో ఇది. సో ఈ చార్ట్ అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఒక్కసారి బ్రేక్అవుట్ అయినాక నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను మామ. సో ఇక్కడ కొంతమంది ఎంట్రీ కూడా తీసుకుంటారు, ఓకే, రిస్క్ టేకర్స్. సో చూద్దాం మనం ఏమవుతుందో. థ్యాంక్ యూ.